తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష. సర్కారు సంచలన నిర్ణయాలతో పాలనను ఉరుకులు పెట్టిస్తోంది. నిత్యం సమీక్షలతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ విషయంలో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా పడుతుందా అన్న అనుమానం ఇప్పుడు అభ్యర్థులను టెన్షన్ పెడుతోంది. అయితే ఇప్పటికే 2 సార్లు గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడిన విషయానికి తెలిసిందే. అయితే జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని చివరగా నిర్ణయించారు. అయితే ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం రావటం, టీఎస్పీఎస్సీలో చైర్మన్ సహా బోర్డు సభ్యులు రాజీనామా చేయటం లాంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాగా కొత్త సభ్యుల నియామకం ఇంకా జరగలేదు. దీంతో పరీక్ష నిర్వహణకు కూడా ఇంకా ఎలాంటి ఏర్పాట్లు జరగలేదు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ పరిధిలోని పరీక్షల నిర్వహణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహించి పరీక్షలన్నింటినీ రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ తాజా పరిణామాలన్నీ చూస్తే గ్రూప్ 2 కూడా మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై టీఎస్పీఎస్సీ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం 783 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కాగా పరీక్ష రాసేందుకు 5,50,000 మంది దరఖాస్తు చేసుకున్న విషయానికి తెలిసిందే. అయితే గ్రూప్ 2 పరిధిలోకి వచ్చే మరిన్ని ఖాళీలు కూడా ఉండటంతో వాటిని సైతం చేర్చి మళ్లీ కొత్త తేదీతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరీక్ష జరుగుతుందా లేదా అన్నది మాత్రం అభ్యర్థుల్లో పరీక్ష నిర్వహణపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే అధికారులు ఈ విషయంపై కలుగజేసుకుని ఓ క్లారిటీ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.